ముఖ్యమంత్రి రేవంత్ కు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. పాక్సో చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్. పాక్సో కేసుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అంటూ పవన్ చెప్పుకొచ్చారు. చిన్నారుల భద్రత రాజ్యాంగ బాధ్యత అంటూ చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆర్టికల్ 21(39) ప్రకారం పిల్లల హక్కులు కాపాడాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. పాక్సో కేసులో ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలంటూ చెప్పుకొచ్చారు పవన్. పాక్సో నిందితులను వెంటనే శిక్షించాలంటున్నారు పవన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. డీటెయిల్గా మొత్తం 4 పేజీల లేఖ రాసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆ లెటర్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. కొద్దిసేపటి క్రితం ఆయన చేసిన ట్వీట్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖ. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో పాక్సో కేసుల్లో జరుగుతున్న అలసత్వం అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. కాబట్టి ఎందుకు రాజ్ కుమార్ కేసులో దీని గురించి తీవ్రంగా ప్రస్తావన వచ్చింది. అంతకన్నా ముందు అండ్ రీసెంట్గా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి కూడా ఒక ఇష్యూ పాక్సో రిలేటెడ్గా ఒక అంశం తీవ్రంగా చర్చాంశం అయింది. కాబట్టి ఇలా డీటెయిల్డ్గా మాట్లాడుకున్న సందర్భంలో పాక్సో కేసుల్లో ఎక్కడో అలసత్వం ఉంది, ఎక్కడో ఆలస్యం జరుగుతూ ఉంది ఈ పాక్సో కేసులకు సంబంధించి. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే బండి భగీరథ్ విషయంలో కూడా ఈ పాక్సో కేసుకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం ఉంది. కాబట్టి పాక్సో కేసుల్లో ఎక్కడో ఏ విధంగానో అలసత్వమో లేకపోతే పూర్తిగా అలసత్వం అని చెప్పి అనలేకపోయినా ఎక్కడో చోట దీంట్లో కాస్త ఇష్యూస్ ఏవో ఉన్నాయి. వీటిని అమలు చేయడంలో దాంట్లో కాదు ఉన్నది అమలు చేయడంలో. ఇన్ఫ్యాక్ట్ ఆ లెటర్ని మీరు చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాసిన లేఖ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఏమంటూ ఉన్నారు? స్ట్రెంథనింగ్ ద ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ పాక్సో యాక్ట్ 2012, సజెషన్స్ ఫర్ టైమ్ బౌండ్ ఇన్వెస్టిగేషన్, విక్టిమ్ ప్రొటెక్షన్, ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ అండ్ మానిటరింగ్ అంటూ రిగార్డింగ్ అంటూ దట్ షోస్ వాట్ ఈస్ ద సబ్జెక్ట్ అనేది. సో ఒకసారి డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, పాక్సో నిందితులను వెంటనే శిక్షించాలి అంటూ, పాక్సో కేసుల విషయంలో ఎక్కడా డిలే లేకుండా ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటూ, స్ట్రెంథనింగ్ అంటూ అంటే మరింత బలోపేతం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం వెనకాల ఆంతర్యం ఏమై ఉంటుంది? నిజంగానే ఈ లేఖ వెనకాల ఏముంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. బట్ ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రికి, అందులో తెలంగాణ ముఖ్యమంత్రికి లేఖ రాయడం పట్ల పవన్ కళ్యాణ్ ఎందుకు పోస్కో విషయం మీద కొంత గట్టిగా ఉండాలి, పోస్కో చట్టానికి సంబంధించిన వ్యవహారం మీద ఎక్కడ రాజీ పడద్దు, అవసరమైతే విచారణ కంటే ముందే కూడా పోస్కోని ఉన్న నిందితుల మీద కేసులు నమోదు చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. దీంట్లో చాలా several victims have been awaiting justice due to the delays the investigation and the trials. అంటే ఆయన తన దృష్టికి వచ్చినట్టున్నాయి కొన్ని కేసెస్. దీనికి సంబంధించిన వ్యవహారంలో several victims have to be awaiting justice due to the delays in the investigation and the trials. The following measures and proposed to strengthen time and time-bound process and improve the justice to the every child. అంటే చాలా ఇష్యూస్ పర్టికులర్ గా హైదరాబాద్ లాంటి సిటీలో ఎక్కువ స్థాయిలో కొంత చిన్నపిల్లల మీద, మైనర్ గర్ల్స్ మీద జరుగుతున్న వేధింపులు కావచ్చు, లేకపోతే ఇతర విషయాల మీద. అందుకే పోస్కో ని ఇమ్మీడియట్ గా చేయాలి, మీరు ఈ వ్యవహారంలో ఎక్కడ రాజీ పడద్దు అని చెప్పి ఆయన అర్థమవుతుంది. అందుకే ఆయన కొన్ని ట్రామా చైల్డ్, సెకండరీ ట్రామా టు చైల్డ్ విక్టిమ్స్, తర్వాత వీటన్నిటి మీద ఒక 4-5 అంచనా టైం బౌండ్ ప్రాసెస్ ఉండాలి దీంట్లో. తర్వాత వీటన్నిటి మీద కూడా పవన్ కళ్యాణ్ ఎందుకో మరి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి, బహుశా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా రాజుంటారు, లేకపోతే కొంత ఇది బయటకి రాలే. బట్ తెలంగాణకి సంబంధించిన ముఖ్యమంత్రికి రాయడం పట్ల అసలు ఎందుకు రాశారు అనే దాని మీద మనం కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అంటే కొంత రెగ్యులర్ గా ఆయన కనిపించి ఉంటుంది. కొన్ని ఇష్యూస్ ఆయన దృష్టికి రావడం, లేకపోతే సంబంధించిన చాలా కేసులు పెళ్లిలో ఉన్నాయి చెప్పడమో, లేకపోతే ఏదో కొన్ని విక్టిమ్స్ కు సంబంధించిన బాధితులు ఆయనకి దృష్టిలో పెట్టే ప్రయత్నం చేసినప్పుడు జరిగిన నేపథ్యం అయితే కనబడుతుంది. అందుకే లేక డైరెక్ట్ గా రాశారు. బహుశా ఆయన
ఇతరు రాష్ట్రాలకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాలకి తనకి ఒక రోల్ ఉంది కాబట్టి ఆంధ్రలో ముఖ్యమంత్రి అయినా తెలంగాణలో ఆయన అక్కడ కలసాలు చెప్తుంటారు. నేను ఇక్కడ పెరిగాను, పుట్టాను, అవి చెప్తుంటారు. ఆయనకి ఒక మంచి సంబంధం ఉందని చెప్తుంటారు. కాబట్టి ఆ దశలో ఆయన ఏదో మాట్లాడినట్టుగానే కొంత అంచనా కనబడుతోంది. రైట్. అంటే ఈ పాక్సో కేసుకి సంబంధించి రీసెంట్గా ఇక్కడ ఆయన మెన్షన్ చేయడం జరిగింది. లెట్ మీ కోట్ దట్ థర్డ్ పారాగ్రాఫ్లో ఏ మ్యాటర్ ఆఫ్ గ్రేవ్ కన్సర్న్ is the emerging tendency of accused persons in POXO cases of their associates to threaten, intimidate or physically harm victims and their families. A particularly tragic illustration occurred on 10th July 2026 in Shabad Mandal, Rangareddy district, Telangana. A person facing proceedings under officer increasing patrolling, escort were needed and linkage to one-stop centers and victim compensation అంటూ మెన్షన్ చేశారు. Opening and maintenance of rowdy sheets of habitual or threatening accused. For accused with criminal history or credible threat of intimidation, SPs must open rowdy sheets under police standing orders on priority. This enables surveillance, prevention, in fact, preventive action under BNSS and early intervention. Periodically range level review every 3 to 6 months is required అని చెప్పి, అంటే పాక్సో కేసుల విషయంలో ఎక్కడో డిలే జరుగుతుందోనో లేకపోతే ఆ పాక్సో కేసుల విషయంలో ఇంకా మనం ఇండెప్త్గా వెళ్ళాలనో ఎస్పీ స్థాయి అధికారులు దీని మీద దృష్టి సారించాలి అనేది దీంట్లో చెప్పుకొస్తున్నమాట. ఇక్కడ అంటే ఎలా చూడాలి పాక్సో కేసుకు సంబంధించి ఇప్పుడు మరింత దృష్టి సారించబోతున్నారా లేకపోతే దీన్ని మరింత తీవ్రంగా పరిగణించేలా యాక్షన్లోకి వెళ్ళబోతూ ఉన్నారా? కృష్ణమోహన్, పిల్లల హక్కులు కాపాడాలి ఎలా నువ్వు చెప్పాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో నువ్వు చెప్పచ్చు. అది ఒక లేఖ రాయించుకుంటే నువ్వే ఒక నిర్ణయం తీసు. పక్కనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయడం పట్ల ఎందుకు రాశారు? నేను ఆయన కుటుంబ ప్రభుత్వం కాదు, అది కాంగ్రెస్, ఇది ఉంటే సత్సంబంధాన్ని లేదు. కాకపోతే వాళ్ళ నుంచి పర్టికులర్గా లేక పట్ల తెలంగాణలో కూడా ఆయన ఉంటున్నారు కాబట్టి ఫ్యామిలీ అంటే ఆఫీసు హైదరాబాద్ ఇల్లు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన తెలంగాణ ప్రజలు కూడా నా వాళ్ళే అనుకుంటున్నారు. కాబట్టి అందుకోసంగానే ఆయన తెలంగాణ ముఖ్యమంత్రికి లేక పేదాలు ఈ ఇష్యూస్ ఉన్నాయి, కొంత మనం దృష్టి పెట్టాలి. దీంట్లో 32 ఆర్టికల్ అవసరం. ఈ ఆర్టికల్ సంబంధించిన ఆహారాలు చూడాల్సిన నేపథ్యం కూడా ఉంది కాబట్టి మీరు కొంత చూడండి అని చెప్పడం కరెక్ట్. సో అంటే దీన్ని ఆలోచించిన లేదు కానీ బట్ 2 రాష్ట్రాల్లో తెలుగు కాదు, 2 రాష్ట్రాల ప్రజలు తెలుగు వాళ్ళు